కొంతమంది ఏ స్థితి నుండి దేవుడు వారిని పిలిచాడో, ఏ స్థితి నుండి వారిని గణపరచడని సంగతి మర్చిపోతుంటారు. మన గోదావరి జిల్లాకు సంబంధించిన ఒక ఆవిడ దుబాయ్లో ఒక 5 సంవత్సరాలు పనిచేసి వచ్చిందంట. దుబాయ్లోనో ఖతార్లోనో ఎక్కడో ఒక 5 సంవత్సరాలు పనిచేసి వచ్చిందండి. ఆమె మన ఊర్లో ఉన్నప్పుడు గేదెలు కాసుకుంటుండేది. మన ఊర్లో ఉన్నప్పుడు ఏం పని చేసిందండి? గేదెలు కాసుకుని ఉండేదంట. ఆమె ఒక 5 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేసి వచ్చిందండి. మొత్తం మీద విజయవాడలోనో మొత్తం రాజమండ్రిలో ఎక్కడో మొత్తం మీద ఫ్లైట్ దిగిందండి. కారులో బయలుదేరి వస్తూ ఉందండి. అప్పుడే గేదెలు రోడ్ క్రాస్ చేస్తుందంట. అప్పుడు డ్రైవర్ని అడుగుతుందంట, డ్రైవర్ ఇదేమిటి అంటుందంట. ఏది గేదెలు రోడ్ క్రాస్ అవుతుంటే 5 years బ్యాక్, 5 ఏళ్ల క్రితం అమ్మగారు గేదెలు కాసుకుంటుండేది. ఎవరో వాళ్ళ సహకారం వల్ల పాప దుబాయ్కో ఖతార్కో వెళ్ళి అక్కడ మరి పనిచేసి వచ్చింది. అక్కడ ఏం పని చేస్తారో మనకు తెలిసిన సంగతి అది. మొత్తం మీద పనులు చేసి వచ్చిందండి. కొంచెం అక్కడ ఏసీలో ఉండడం వల్ల కలర్ మారినట్టుంది. మొత్తం మీద ఇప్పుడు ఆ గేదెలకు రోడ్డు క్రాస్ చేస్తుంటే, డ్రైవర్ ఇదేమిటి అంటే పక్కన ఒక ఆమె కూర్చుందట. అమ్మాయి 5 ఏళ్ల క్రితం నీవు గేదెలు కాసినావు, 5 ఏళ్ళు గేదెలు మర్చిపోయావు. ఏంటండి, నువ్వు మర్చిపోయావేమో గేదెల్ని, ఆ గేదెలు నేను మర్చిపోలేదు. అందుకే ఊర్లో రావంగానే అవన్నీ వచ్చి నీకు వెల్కమ్ చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు మనల్ని గొప్పవాళ్ళుగా చేస్తాడు, కానీ ఏ స్థితి నుండి ప్రభు మనల్ని హెచ్చించాడో, గనపరచాడో దాన్ని మర్చిపోకూడదు.